విపత్తు నిర్వహణ, హోంశాఖ మంత్రి మహిళ. ఒక్కసారి ఎలా ఉంటుందో ఊహించండి. ఎందుకంటే అనిత ఫైర్ బ్రాండ్, ఆమె ఒక ఉద్యోగం చేసుకునే మహిళ, తర్వాత రాజకీయాల్లోకి ఆల్ ఆఫ్ సడన్గా రావడం, వచ్చిన వెంటనే 2014లో చాలా తక్కువ మందికి దక్కే అదృష్టం ఆమెను వరించింది. పాయకరావుపేట నుంచి 2014లో వెంటనే టిక్కెట్ ఇచ్చారు, ఆవిడ విజయం సాధించింది. 2019లో వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయినా ఆవిడ ఓడిపోవడం, అయినా సరే పార్టీని అంటి పెట్టుకుని ఉండడం, మహిళా అధ్యక్ష పదవిని కూడా ఆమె వరించింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అత్యంత దగ్గరగా ఒక ఫైర్ బ్రాండ్గా రోజా ఇలాంటి వాళ్ళందరినీ కూడా, ఎవరైతే ఫైర్ బ్రాండ్లు ఉన్నాయో వైఎస్ఆర్సీపీలు, వాళ్ళందరినీ కూడా ఒంటి చేత్తో ఎదుర్కొన్న ధీశాలి వంగలపూడి అనిత. ఇప్పుడు ఆమె హోం విపత్తు నిర్వహణ ఇచ్చారు. హోంశాఖ అన్నది చాలా కీలకమైంది. లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే కంట్రోల్లో ఉంటుందో ఆ రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది. లేకపోతే చిందరవందరం అయిపోయే పరిస్థితి, చాలా దారుణాలు ఉంటాయి. రౌడీ మోకలు అవనియండి, లేకపోతే గ్యాంగ్ వార్లు అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి, వీటిలన్నిటికీ కూడా పోలీస్ అన్నది లేకపోతే కంట్రోల్ పూర్తిగా తప్పిపోతుంది. ఇంకా ఎంతో కొంత భయం ఉంది అంటే ఆ పోలీసు, ఆ జర్నలిస్టుల వల్ల ప్రజలు ఎంతో కొంత తప్పులు చేయడానికి భయపడుతున్నారంటే వాస్తవం ఇది. వేరే వాళ్ళని చూసి ఎవరు భయపడరు. జర్నలిస్టులను చూసాము, ఈడేమైనా రాసేస్తాడేమో, మనం తప్పులు చేస్తాడేమో కాస్త భయపడతారు. పోలీసుడు 4 తంతాడు, తీసుకెళ్ళి జైల్లో పెడతాడని చెప్పి వాళ్ళకి భయపడతారు. సో చాలా కీలకమైన శాఖ. మరి ఆవిడ ఏ రకంగా డీల్ చేస్తారో, మొదటిసారి మంత్రి అయ్యారు. చాలా బాధ్యత గల శాఖనే ఆవిడకి అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఒక మహిళ హోంశాఖ మంత్రి అంటే మరి ఆవిడ ఏ రకంగా దాన్ని నిర్వర్తిస్తుందో చాలా అదృష్టం ఆవిడని వరించింది. ఊహించిన విధంగా హోంశాఖ అసలు అచ్చెన్నాయుడు గారని చాలా ఎక్కువగా వినిపించింది, కానీ వంగలపూడి అనిత వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపించారు. ఆవిడికే ఆ శాఖ అప్పచెప్పారు. మరి సక్సెస్ఫుల్గా ఆవిడ ఏ రకంగా నడిపిస్తుందో, గతంలో అప్పట్లో వేసిన ఆ హెచ్చరికలు కానీ, లేకపోతే వార్నింగ్లు కానీ, లేకపోతే వాళ్ళు అలా చేశారు మేము ఇలా చేస్తాం, కక్ష సాధింపు చర్యలు స్ట్రైట్గా చెప్పాలంటే, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా, ఎటువంటి గొడవలకి తావు లేకుండా ఉండేటట్లుగా, ప్రజల భయభ్రాంతులకు గురి అవ్వకుండా ఉండేటట్లుగా పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి సారించి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఆమె విధులు నిర్వహించాలి. హోంశాఖలో ఎవరున్నా, నేను అనిత ఆవిడ గురించి చెప్పట్లేదు, ఎవరున్నా సరే చాలా పెద్ద బాధ్యత అది. అంటే ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయిన శాఖ ఇది. పోలీసు ప్రతి వాళ్ళకి కూడా అక్కడ ఒక లింక్ ఉంటుంది ఏదో రకంగా. సో ఆ ప్రశాంతత కోల్పోకుండా ఉండేటట్టుగా రౌడీ మోకలు, గ్యాంగ్ వార్లు, లేకపోతే వేరే అంశాలు, మత్తు చాలా ఎక్కువ వినిపిస్తుంది. ఇదంతా కూడా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపాలి. అన్యాయాలు, అవినీతులు, కొట్లాట్లు, ఈ కలహాలు లేని ఒక మంచి రాష్ట్రాన్ని, మంచి పాలన అందించే ఆ సదవకాశం వంగలపూడి అనితకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి ఆవిడ హోంశాఖ మంత్రిగా ఎలాంటి విధులు నిర్వహిస్తారో, రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉండే విధంగా ఆవిడ అడుగులు వేస్తారా అన్నది చాలా కీలకంగా